అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఫకీర్ సిరీస్కి అందరికీ స్వాగతం. మనం ఫకీర్ 2 ప్రయాణం కొనసాగుతోంది. ఇందులో 8వ ఎపిసోడ్లో ఉన్నాము. మరి ఈరోజు ఈ ఎపిసోడ్ మొదలు పెట్టుకునే ముందు బాబా చైతన్యాన్ని ఆహ్వానించుకొని ఆయన్ని మన దగ్గరే కూర్చోబెట్టుకొని ఆయన ద్వారానే అన్నీ తెలుసుకుందాము. మరి సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. బాబా రుద్రతోనే కాదు మనతో కూడా ఉండాలి కదా, మన దగ్గరే కూర్చోబెట్టుకుని బాబా చేతనే చెప్పించుకుంటున్నట్లు ఆ భావన మనం ఎలా భావిస్తే అలాగే జరుగుతుంది. బాబా మనతో ఉన్నారు అంటే ఉన్నారు అంతే. అయితే మనం పోయిన వారం చాలా కదిలించేశారు బాబా. ఆయన ప్రేమ అంత అనంతమైనది అన్నమాట. అది మన కర్మలు మనం ఎలా పరీక్షలు పాస్ అవుతుంటే దివ్యాత్మలు ఎస్పెషల్లీ ఈ గురు స్వరూపంగా వచ్చి మనల్ని ఉద్ధరించటానికి, ఆత్మోన్నతికి మనకి సహాయపడటానికి ఈ స్వరూపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించే ఆనందంతో పోలిస్తే మనది అసలు నథింగ్ అనిపిస్తుంది. కేజ్ ఎప్పుడైతే ఆలోచనలు రిలీజ్ చేశాడో తన కొడుకు మీద ఒక డిటాచ్మెంట్ అన్నమాట. అంతా నీదే, తను నీ కొడుకు, నీ బిడ్డ, నీ బిడ్డను నీవు తీసుకెళ్ళిపోక, అంతే, పెయిన్ ఏమి ఇవ్వద్దు బాబా అన్న మాటలకి ఇంకా ఆ బాబా సంతోషం ఒక చిరునవ్వు చాలు. నా బిడ్డ పరీక్షలో పాస్ అయ్యాడు అనుకొని అంతా స్పిరిట్ గైడ్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఆ సంబరాలు చేసుకుంటున్నట్టు. తర్వాత కేజ్ పాత్ర కూడా ఎంత అద్భుతంగా మనకి చెప్పారంటే తను ఉన్న ఆత్మస్థితి ఏంటి అంటే సంపూర్ణ శరణాగతితో ఉన్నాడు. అది చావు అయినా బ్రతుకు అయినా మళ్ళీ బ్రతికి వస్తాడు జేహాన్. కానీ అతనిలో ఎటువంటి ఆ ఎక్సైట్మెంట్ కానీ ఆ జాయ్ కానీ ఏం ఉండదు. ఆ ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడనమాట. అంత న్యూట్రల్ స్టేట్ని మెయింటైన్ చేయగలిగాడు కేజ్. అందుకే బాబాకి పరీక్ష పాస్ అయ్యాడు అని చెప్పి ఎంతో సంతోషిస్తారు. అదే మనం కూడా నేర్చుకోవాల్సింది. చిన్న చిన్న వాటిల దగ్గరే మనం ఎంతో కదిలిపోతూ ఉంటాం మన పిల్లలకి ఏదన్నా అయితే. సో అది గ్రాడ్యువల్గా సాధన ముందుకెళ్ళే కొద్దీ కూడా అంటే పరమాత్మతో మనం లయం అయిపోయే కొద్దీ ఇంకా ముందు ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఇవన్నీ కూడా మాయా, ఇదంతా మన అజ్ఞానం వల్లనే ఈ బంధాలు, అనుబంధాలు, మమకారాలు ఇవన్నీ కూడా మనకున్నాయి. కానీ అంతా కూడా మనం ప్లే చేసే రోల్స్ మాత్రమే, పాత్రలు మాత్రమే. అది మన బిడ్డలైనా అంతే అన్న స్థితికి మనం కూడా చేరుకుంటాము. అప్పటి వరకు సాధన కొనసాగిద్దాము. ఈ సంపూర్ణ శరణాగతిని మనం కూడా ప్రాక్టీస్ చేద్దాము. అది ఇంకొకటి ముఖ్యమైన విషయం మనకి ఏం నేర్పారు అంటే ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వద్దు. మీ అనుభవంలో కనుక అది లేకపోతే ఆ సలహా దయచేసి ఎవరికి ఇవ్వవద్దు. ఎందుకంటే ప్రకృతి ఈజ్ గోయింగ్ టు స్మాక్ హర్ లిప్స్ చెప్పారు. చక్కగా పెదాలు తడుముకుంటూ ఎప్పుడు నా చేతికి చిక్కాడు వీడు, ఉచిత సలహాలు ఇస్తున్నాడు, సరే ఈ అనుభవం వీడికి ఇద్దాము, ఏం చేస్తాడో చూద్దాం, చెప్పాడు కదా, పెద్ద సలహా ఇచ్చాడు కదా అని ఆ అనుభవం మనదయ్యేలా చూసి మనం ఎలా గోత్రూ అవుతాము అనేది మనమే కొని తెచ్చుకుంటాం అన్నమాట. కొన్ని కొన్ని సమస్యలు ఇలా ఉచిత సలహాలు ఇవ్వటం మూలన. సో అది మనం మానుకోవాలి. మన అనుభవంలో లేకుండా ఎవరికి ఏది చెప్పకూడదు. ఇది ఇప్పుడు ఈ పుస్తకంలో చెప్తున్నామంటే బాబా ఇలా చెప్తున్నారని చెప్పుకోవాలి. లేకపోతే భగవద్గీతలో పరమాత్మ కానీ పరమహంస యోగానంద గారు ఇలా చెప్తున్నారని చెప్పుకోవాలి. కానీ నేనే చెప్పేసినట్లు అది నా అనుభవంలో ఉన్నట్లు ఉండకూడదు. ఎవరైనా అంతే.
సో మరి ఈరోజు ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. అది అక్కడ ఎపిసోడ్ అయిపోయింది. జేహాన్ స్టోరీ అయిపోయింది కదా! ఇంక ముందుకు నెక్స్ట్ ఎవరి స్టోరీ తెలుసుకోబోతున్నామో చూద్దాం. రుద్ర మరోసారి తన కాటేజ్‌లో ఉండటం చూసుకున్నాడు. బాబా అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే బాబా అప్పటికే ఆ కాటేజ్‌లో ఆల్రెడీ ఉన్నారు. సముద్రపు అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. చంద్రుడి యొక్క కాంతి నీటిపై పరచబడి రంగురంగుల ప్రకాశవంతమైన కిరణాలను పంపుతూ ఉంది. రుద్రకు ఎప్పుడూ చూడని విధంగా తన శారీరక దేహంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సుందరమైన దృశ్యాన్ని చూడలేదు. సముద్రపు వాసన రుద్రను చుట్టుముట్టింది. రుద్ర నిట్టూర్చాడు. అలవాటు బట్టి బాబాకు ఒక స్నాక్ మరియు టీ కోసం తయారు చేయాల తయారు చేయాలి అని అనుకున్నాడు. ఆ టైంకి వాళ్ళిద్దరూ స్నాక్ టైం కదా! టీ, బిస్కెట్స్ ఇట్లాంటివి కదా! అవన్నీ చేయాలి అనుకున్నాడనమాట. నాయనా, నా బిడ్డ, నేను నీ వేధింపులు అంటే నీ టార్చర్‌ని భరిస్తాను. రా మనం భోంచేద్దాం అన్నారు బాబా. అయితే తాను కిచెన్‌లోకి వెళ్ళి మనస్సుతోనే ఒక శాండ్‌విచ్‌ని, టీని తయారు చేసి ఇచ్చాడు. ఇదంతా శరీరంలో ఉన్నప్పుడు చేసినంత స్పష్టంగా అనుభూతి చెందాడు. ఒక్కొక్కసారి తాను ఆత్మతలంలో ఉన్నాడు అని కూడా మర్చిపోయేవాడు. అంత అంత మళ్ళీ రీలీవ్ చేస్తున్నట్టనమాట. ఆత్మతలంలో ఉన్నా సరే, అంత ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు ఎలా చేసేవాడో అన్నీ అట్లాగే. ఇంక అది చనిపోయాను, నా సూక్ష్మ శరీరంతో ఉన్నానన్న తలంపే లేని క్షణాలు కూడా అనుభవిస్తున్నాడనమాట. బాబా మరియు అతను వరండాలో కూర్చుని పూర్వకాలం లాగానే వారి భోజనాన్ని పంచుకున్నారు. తరువాత వేడి టీని తాగారు. రుచి అమృతంలా ఉంది. కానీ ఇదంతా ఒక ఎండమావి మాత్రమే. అంటే ఇదంతా ఒక భావన రూపంగా కదా జరిగేది. అక్కడ సెన్స్ ఆర్గన్స్ ఏమీ లేవు కదా! టేస్ట్ చేయటానికి ఇవంతా భావనాపరంగానే, అందుకే ఎండమావి లాంటివి అంటే మళ్ళీ మాయ అదంతా అంటున్నారు. చిల్లంను పొగ పీల్చిన తర్వాత బాబా కళ్ళలో ఒక దివ్య కాంతి ప్రకాశించింది. అడుగు. నిన్ను నువ్వు వర్తమాన క్షణంలో ఉండటానికి చాలా ఫోర్స్ చేసుకొని, నీలో వచ్చే ప్రశ్నలన్నిటినీ అణుచుకున్నావు. ఇప్పటి వరకు నువ్వు చాలా బలవంతంగా, చాలా ఫోర్స్ చేసుకొని, నీలో ఏయో చాలా క్వెషన్స్ వస్తున్నాయి కానీ, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండాలి. ఇదంతా జేహాన్ని, కేజ్‌ని జాగ్రత్తగా గమనించి అని చెప్పారు కదా బాబా! అట్లా చూస్తున్నప్పుడల్లా తనకి లోపల చాలా క్వెషన్స్ వస్తున్నాయి కేజ్‌కి, కానీ బలవంతంగా ఆపుకున్నాడు. ఇప్పుడు బాబా అంటున్నారు, "సరే నీకు చాలా క్వెషన్స్ ఉన్నాయిలే కానీ ఇప్పుడు కక్కు అయన్నీ" అంటున్నారు. కేజ్ మరియు జేహాన్‌తో అక్కడ జరిగింది ఏమిటి? మీరు జేహాన్ చనిపోవాల్సిందని చెప్పారు. కానీ అతడిప్పటికీ జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు బాబా అంటున్నారు. మనకి అదే క్వెషన్ కదా! ఇదేంటి విధి నిర్ణయం ఎవరు మార్చలేదన్నారు. బాబు చనిపోతాడన్నారు. కానీ బతికాడేంటి అన్నది కదా! అయితే బాబా అంటున్నారు, అవును నాయనా, జేహాన్ చనిపోవాల్సి ఉంది. మరియు అతడు చనిపోయాడురా అబ్బాయి. కాదు, అతడు మృతి చెందలేదు. అతడు ఇప్పటికీ జీవిస్తున్నాడు అన్నాడు రుద్ర. మరి ఇక్కడ ట్రిక్ ఏంటో చూద్దాం. అయితే నేను నీకు ఆత్మతలంలో కర్మ అనేది ఎలా పనిచేస్తుందో చెప్తా విను. చాలా వరకు కర్మను అనుభవించాల్సి వస్తుంది. అది లా ఆఫ్ నేచర్. ఇది ప్రకృతి మరియు ప్రవిధానపరమైన చట్టం. డెఫినెట్‌గా మన కర్మను మనం అనుభవించి తీరాల్సిందే. అది లా ఆఫ్ నేచర్, కాస్మిక్ లా అండ్ ఆల్సో లా ఆఫ్ ప్రావిడెన్స్. ప్రవిధానపరమైన చట్టం. అంటే భగవంతుడు మనం ఎంత కేర్ తీసుకుంటారు ఇదంతా కూడా ఒక ప్రకృతి, ఐ మీన్ కాస్మిక్ లెవెల్‌లో కూడా ఒక చట్టం అనేది ఉంది. దాని ప్రకారమే ప్రతి ఒక్కళ్ళు నడుచుకోవాలి. అయితే అదే చెప్తున్నారు బాబా. వాట్ వన్ హ్యాస్ సోన్ వన్ హ్యాస్ టు రీప్. ఏదైతే ఏ విత్తనాన్ని నాటాడో దాని తాలూకు ఫలితాన్నే తను కోతకి వచ్చేది కూడా ఆ పంటే కదా! ఆ పంటనే తను కోసుకుంటాడు అని చెప్తున్నారు. అది ప్రస్తుత జీవితంలోనే లేదా 100 జన్మల తర్వాతైనా సరే, ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలు, మాటలు, చర్యలు, సంకల్పాలు, కుట్రలు, త్యాగాలు, కృతజ్ఞత, నిస్వార్థ ప్రేమ
కామము, కోపము అన్నింటినీ ఆత్మ అనే పుస్తకంలో పొందుపరచి ఉంటాయి. అది చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏ విత్తనం అయితే నాటామో అంటే మనం ఏ ఆ విత్తనం అనేది ఆలోచన పరంగా కానీ ఒక చర్య పరంగా కానీ ఏదైతే మనం ఆ విత్తనాన్ని నాటామో దాని తాలూకు పంటనే మనం కోసుకుంటాం. అంటే ఒక పుణ్యకార్యం చేసినప్పుడు మళ్ళీ క్రెడిట్ బ్యాలెన్స్ మనం ఆ పుణ్యాన్ని ఆ, అనుభవిస్తాం. అంటే మంచి సౌకర్యవంతమైన కంఫర్ట్ లైఫ్ని అనుభవిస్తాము. మనం అదే పాపకార్యాలు చేశాము అనుకోండి అంటే మళ్ళీ మనం ఆ పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. అంటే ఎంతో చాలా కష్టమైన జీవితం అనేది అనుభవించాల్సి వస్తుంది. ఏ రకంగా అయినా సరే. అలాగే చెప్తున్నారు. అది నువ్వు ఈ జీవితంలోనే అనుభవించవచ్చు లేదా 100 జన్మల తర్వాత అయినా సరే దాన్ని అనుభవించవచ్చు. బట్ దట్ ఈస్ అది మనది. మన సంచిలో ఉన్నది అది. ఆ బ్యాగేజ్ మన కార్మిక్ బ్యాగేజ్లో ఉంది. ఎప్పుడు అనుభవించినా సరే. ఇవన్నీ ఇదే చెప్తున్నారు కదా! ఒక లిస్టు మనం మాట్లాడే మాటలు, ఆలోచనలు, మన చర్యలు. అందుకే మనస, వాచ, కర్మణ ఈ 3 అలైన్‌మెంట్‌లో ఉండాలి. మన మాట ఒకటి, ఆలోచన ఒకటి, మరి ఒక చర్య ఒకటి ఇలా ఉండకూడదు. మనస, వాచ, కర్మణ మనం ఎప్పుడు ధర్మబద్ధంగా మనసు నిర్మలంగా ఉంచుకొని ఆ చర్యలనేవి చేయాలని చెప్తారు కదా! వాటికి సంబంధించి ఎందుకంటే మనకి కార్మిక్ బ్యాగేజ్ వస్తుంది అని. అయితే ఆ సంకల్పాలు, కుట్రలు ఇవన్నీ కూడా మీ ఆత్మలో పొందుపరిచి ఉంటాయి. ఆత్మ అనేది ఒక పర్ఫెక్ట్ బుక్ కీపర్. అంటే అంతా తన దాంట్లో లాగ్ అయిపోయి ఉంటుందన్నమాట. తన ఆ డేటాబేస్ అంతా కూడా. మనకి మెమరీ బ్యాంక్ అన్నమాట ఆత్మ అనేది. ఆత్మలో తనలో కర్మ యొక్క ఖాతా అంటే కార్మిక్ అకౌంట్ పొందుపరుచుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ శరీరాన్ని త్యజిస్తాడో ఆ వ్యక్తి తన ఆలోచనలతో భావోద్వేగాలతో నిర్మితమైన తన స్వీయ చైతన్యము అంటే ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే కర్మ తాలూకు పుణ్యము పాపముల యొక్క బరువుతో కలిసి అంటే ఇప్పుడు ఆ స్పిరిట్ గైడ్స్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ ఫిజికల్ బాడీని వదిలేస్తామో ఆత్మతలాల్లోకి వెళ్ళిన ఈ సూక్ష్మ శరీరంతో వెళ్తాం మనం. వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆ స్పిరిట్ గైడ్స్ ఉంటారు మనల్ని గైడ్ చేయటానికి మార్గదర్శకత్వం చూపించటానికి అక్కడ ఏం చేయాలి అనేది. వారితో కలిసి గత జన్మల పునః పరిశీలన అంటే మొత్తం అన్ని రివ్యూ చేస్తారు మళ్ళీ. ఈ జన్మల్లో ఈ ఈ పుణ్య కార్యాలు చేసావు. ఈ జన్మల్లో ఇన్ని పాప కార్యాలు చేసావు. మొత్తం అంతా మళ్ళీ మన బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా అన్నీ చేసేసి అంతా ఒకసారి రివ్యూ చేసేసి మళ్ళీ నెక్స్ట్ జన్మకి అంటే తర్వాత కొత్త లక్ష్యాలతో మరో జన్మకి సంబంధించిన కొత్త బ్లూ ప్రింట్ని తయారు చేయడం జరుగుతుంది. ఇట్లా మన ఆత్మ ఆ స్పిరిట్ గైడ్స్ అందరూ కలిసి మళ్ళీ కూర్చొని కొత్త బ్లూ ప్రింట్ అంటే కొత్త జన్మ తీసుకుంటానికి ఇప్పుడు ఈ జన్మకి ఏ మనం దేంతో రావాలి ఎటువంటి ఏ పుణ్యాన్ని తీసుకుని రావాలి ఏ పాపకర్మలు తీసుకున్నాం కాబట్టి వాటిని తీర్చుకోవటానికి రావాలి అనేది అక్కడ ఒక రివ్యూ అనేది జరిగి మళ్ళీ ఆ ప్లానింగ్ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి బాబా చెప్తున్నారు ఏంటంటే ఆత్మగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనం శుద్ధంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు తాను ప్రేమ నిస్వార్థ సేవ పరమాత్మలో లయమవ్వాలి అన్న ఆకాంక్ష ఒకటే ఉంటుంది. జీవాత్మ తన కర్మలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీర్చుకోవాలి అని అనుకుంటుంది. అట్లా కోరుకుంటుంది మన ఆత్మ ఈ జన్మ తీసుకునే ముందు. అబ్బా! అంత హోంవర్క్ అంతా చేసేసుకోవాలబ్బా! నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టు ఫీల్ అవుతుందనమాట. అందుకే వీలైనంత ఎక్కువ కర్మలు తాను భరించగలిగినంత ఒక్క జన్మలో తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అంత ఓవర్ జీలస్ అనమాట. అంత హోంవర్క్ అంతా ఒకేసారి ఫినిష్ చేసేసుకుంటాను. ఇంకా చాలా ఈ జన్మలు అంత పద్దాక ఎందుకు తీసుకోవటం ఇదంతా ఎక్కువే తెచ్చుకొని ఆ కర్మలన్నిటినీ నేను క్లియర్ చేసేసుకుంటాను అని అనుకుంటుంది. ఆ విధంగా తన గురువు లేదా మాస్టర్కు పరమాత్మకు దగ్గరవ్వాలని చూస్తుంది. అందుకే ఒకరు ఎంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది మీరు అంగీకరించి ఇంకా చెప్పాలంటే ఇన్సిస్ట్ చేసి అంటే బలవంతంగా ఇదంతా నేను అనుభవిస్తాను అని తద్వారా కర్మను శుద్ధి చేసుకొని
ఆత్మోన్నతి చెందుతాను అని మీరే తెచ్చుకున్నారు అని బాబా మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనము కష్టాలు వచ్చినప్పుడు వెంటనే అబ్బా నాకెందుకు ఇట్లా జరుగుతుంది, నేను అన్ని మంచి కార్యాలే చేస్తున్నాను, అన్ని పుణ్యకర్మలే చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఎప్పుడు ధ్యాసలోనే ఉంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఎన్నో గుర్తొస్తాయి మనకి. వెంటనే ఇంట్లో ఏదైనా విపత్కర పరిస్థితి రాగానే ఇవన్నీ అనుకుంటాం మనం. అంటే బాబా చెప్పేది అదే, మనకు గుర్తు చేసేది ఏంటంటే, ఈ బ్లూ ప్రింట్ నువ్వు 20 ఏళ్ళప్పుడు ఈ ఈ పర్టికులర్ సమస్యని తెచ్చుకొని నా కర్మని క్లియర్ చేసుకుంటాను. 30 ఏళ్ళకి నాకు ఈ అనారోగ్యాన్ని ద్వారా నేను పూర్వం చేసిన ఒక కర్మని నేను నివృత్తి చేసుకుంటాను అని నువ్వే ఇది ఇన్సిస్ట్ చేసావు. ఒక్కొక్కసారి స్పిరిట్ గైడ్స్ మనల్ని వార్న్ చేస్తారంట. ఏంటది, ఇది మరీ ఎక్కువైపోతుంది నీకు ఆ లైఫ్లో మళ్ళీ గో త్రూ అవ్వాలంటే, దిస్ విల్ బి టూ మచ్ ఫర్ యూ, అంటే ఎక్కువ మరీ కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పినప్పుడు కూడా కొన్ని ఆత్మలు, కొన్ని డేరింగ్ సోల్స్ ఏంటంటే, లేదు నేను డెఫినెట్గా చేసేస్తాను ఇదంతా అని బలవంతంగా ఎక్కువ తెచ్చుకుంటారు. అదే గుర్తు చేస్తున్నారు బాబా, ఇవన్నీ మీరు బలవంతంగా ఇన్సిస్ట్ చేసి తెచ్చుకున్నవే అని చెప్తున్నారు. ఎందుకంటే మనకేంటంటే అక్కడ ఉన్నప్పుడు ఆత్మోన్నతే మనకి మెయిన్ ప్రయారిటీ. మన కళ్ళలో అక్కడ కనిపించేది ఆత్మతో లోకాల్లో ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ చేసుకునేది ఇప్పుడు ఏంటి అంటే, నేను పరమాత్మతో లయమైపోవాలి ఎట్లా అయినా సరే, అదొక్కటే గోల్ ఉంటుంది. ఏది సూక్ష్మ లోకాల్లో ఉన్నప్పుడు అదంతా భూలోకంలోకి వచ్చిన తర్వాత మాయమైపోతుంది అనమాట. అయితే ఇలా మీరు కావాలని ఆ అనుభవాలను తెచ్చుకొని తీరా అనుభవించాల్సి వచ్చినప్పుడు నకారాత్మకంగా మారి స్వర్గాలను, భగవంతుణ్ణి నిందించడం మూర్ఖత్వము. మనకి చెప్తున్నారు అదే. కొంతమందిని చూస్తూ ఉంటే నిత్యం ఎంతో దుఃఖంలో ఉన్నట్టు, ఎప్పుడు బాధలు కష్టాలు వాళ్ళకే వస్తున్నట్టు అనిపిస్తాయి. ఇవన్నీ కూడా వారి ప్లాన్ చేసి తెచ్చుకున్నవే. అలాంటప్పుడు మరి ఎందుకు దేవుణ్ణి నిందిస్తాం వెంటనే? ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తున్నప్పుడు అబ్బా భగవంతుడు ఎంత కఠినమైన వాడు, ఎంత చేసినా సరే ఈయన మనసు కరగదా అని ఎన్నో రకాలుగా అనుకుంటాం. ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మాకు సంబంధం లేదు, మీరే కావాలని తెచ్చుకున్నారు ఇవి అని చెప్తున్నారు బాబా. పరిస్థితులను నెగిటివ్‌గా అంటే కోపంగా అనుభవిస్తున్నప్పుడు, ఆ పరిస్థితులు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. మనం తెచ్చుకున్న ఆ పరిస్థితుల్ని, ఇప్పుడు అనారోగ్య సమస్య గానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఒకరితో ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఇవన్నీ కూడా మనమే తెచ్చుకున్నాం కదా! ఆ తెచ్చుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీతో మనకి గుర్తుండవు అవేమి. ఏంటి ఆ ప్లానింగ్ ఏంటి ఇవన్నీ ఉండదు. అదే మన బ్యూటిఫుల్ గేమ్ ఇక్కడ ఆడేది ఏంటి అంటే మనకేమీ గుర్తుండదు. ఒకవేళ గనక అసలు మనకి ఇప్పుడు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు జీవితం ఉంది. అయితే వెనక్కి వెళ్లి చూసుకుంటే చిన్నప్పుడు ఎవరో ఏ మనకి చిన్నప్పుడు కొన్ని సంఘటనలు గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతాం. అలా ఎన్నో జరుగుంటాయి మన లైఫ్‌లో. ఇప్పుడు అన్నీ కూడా మైండ్‌లో ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా గుర్తుంటే ఎంత కష్టంగా ఉంటుందంటే, అయి ప్లెజెంట్ అనుభవాలైతే ఓకే. కానీ ఒకళ్ళు తిట్టారని కానీ, ఒకళ్ళు నన్ను మాటలన్నారని కానీ, ఒకళ్ళు మోసం చేశారని కానీ, ఇలా బాధకి గురి చేసేవి అన్నీ క్లియర్‌గా గుర్తుంటే అసలు మైండ్ పిచ్చెక్కిపోతుంది. అలా అందుకే మరుపు అనేది మనకు ఉన్న ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అది. అలాగే ఇప్పుడు మనకి ఆ పూర్వజన్మలన్నీ బాగా క్లియర్‌గా గుర్తున్నాయంటే అసలు ఈ జన్మ మనం జీవించలేం. ఈ జీవితంలో ముందుకు వెళ్ళలేం. అందుకనే ఆ మహామాయ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ మరుపు అనేది కూడా, ఆ స్మృతి ఉండదు మనకి. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. అదే అంటున్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితులు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ పూర్వజన్మలో మనం ఏం చేశాము, బ్లూ ప్రింట్ ఏంటి మనం డిజైన్ చేసుకున్నాం అనేది గుర్తు లేదు కాబట్టి, ఇక్కడ వచ్చి మళ్ళీ ఎక్కువ ఈ కోపం వచ్చేస్తా ఉంటుంది. ఎందుకు ఇలా అవుతోంది? మనుషుల చుట్టుపక్కల వాళ్ళ మీద కోపం, వాళ్ళని బ్లేమ్ చేయటం గాని, నీ వల్లే నాకిట్లా అయిందని కానీ, ఇలాంటివి ఎన్నో రకంగా మనం నకారాత్మకంగా మారతాం. అంటే నెగెటివ్‌గా మారిపోతాం. మన ఆలోచనలు కూడా నెగెటివ్ అయిపోతాయి అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు. అదే చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మతలాల్లో అదే కోరుకున్నావు కాబట్టి నీకు అయ్యే వస్తున్నాయి. ఎప్పుడైతే మనం అది ప్లెజెంట్‌గా
ఇప్పుడు ఒక అనారోగ్య సమస్య వచ్చింది అంటే, ఓహో! ఇవంతా కూడా నా కర్మానుసారమే వచ్చినాయి అని నేను దీన్ని గో త్రూ అవుతాను. ఓకే. నొప్పిగా ఉంది. నొప్పిని భరించాలి. కావాలంటే టాబ్లెట్ యేసుకుంటాను. కానీ నాకు నా ప్రారబ్ధమే ఇదంతా అన్న జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, మళ్ళీ ఆ సమస్యలు రిపీట్ అవ్వవు. అలా కాకుండా నిందించుకుంటూ పక్కన వాళ్ళని కానీ, సమస్యని భగవంతుడిని నిందించుకుంటూ కోపంగా గో త్రూ అయినప్పుడు ఏంటంటే, మళ్ళీ అవే రిపీట్ అవుతా ఉంటాయి. ఏ సమస్య అయినా సరే. అది మనం ప్లెజెంట్‌గా ముందుకు వెళ్తేనే నిశ్చలంగా, ప్రశాంతంగా, స్థిరంగా ముందుకి వెళ్తూనే మనకింకా సమస్య అనేది రాదు. లేకపోతే ఆ చక్రంలో అదే సమస్య ఏంటి పద్దాక ఇలాగే నాకవుతోంది అని అనిపిస్తుంది. దిస్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఎందుకంటే మనం ప్లెజెంట్‌గా దానిని గో త్రూ అవ్వట్లేదు. తర్వాత ఇంకా ఏమంటున్నారు? ఇక్కడ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మన బ్లూ ప్రింట్‌లో మీరు ఫెయిల్యూర్స్ అంటే విఫలతను అనుభవించడానికి కోరుకున్నారు. మరియు భూమి మీద ఉండగా ఇది మీ ఆత్మకు సృష్టికర్త వద్దకు దగ్గరగా కదలటానికి మరొక మార్గమని పరిగణించుకున్నాం. అంటే ఇప్పుడు నేను ఈ లైఫ్ టైమ్‌లో ఫెయిల్యూర్స్ అనేది ఎట్లా ఫేస్ చెయ్యాలి? అంటే ప్రతి దాంట్లోనూ నాకు ఫెయిల్ అవుతున్నాను. అది చదువులో అయ్యుండొచ్చు, బిజినెస్‌లో అయ్యుండొచ్చు, జాబ్ సెర్చ్‌లో అయ్యుండొచ్చు. అన్నిట్లోనూ విఫలతని ఫేస్ చేయటం ఎలా అనేది నేను నా బ్లూ ప్రింట్‌లో డిజైన్ చేసుకొని భూమి మీదకొచ్చాను. సరే. అయితే అట్లా డిజైన్ చేసుకొనొచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు డిజైన్ చేసుకున్నానంటే, అది ఒకటి వెళ్ళిపోయిందంటే నేనింక సృష్టికర్తకి దగ్గరవుతాను. అది ఆత్మలోకాల్లో ఉన్నప్పుడు ఆలోచన అనమాట. అలా అనుకోని అట్లా డిజైన్ చేసుకొని భూమి మీదకొచ్చాం. మీరు ఈ అనుభవాన్ని ఎంచుకున్నప్పుడు అది మీరు భూమి మీదకి వచ్చాక మరిచిపోవచ్చు. కానీ మీ ఆత్మ ఎప్పటికీ మరిచిపోలేదు. అది మన లోపల ఉంటుంది. మన సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో మన జన్మ తీసుకున్నప్పుడు దానికి కారణము కారణ శరీరంలో ఉంటుంది. ఆ కారణ శరీరంలో ఉన్న కారణాన్ని అనుసరించి సూక్ష్మ శరీరము, మన ఈ భౌతిక శరీరం అనేది నిర్మితమవుతాయి. అది మనం మర్చిపోకూడదు. ఈ 3 శరీరాలు మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత అయినా సరే, ఏ శాస్త్రీయ గ్రంథం అయినా ఏది చదువుతున్నా సరే, మనకు 3 శరీరాలు ఉన్నాయి. ఈ భౌతిక శరీరం అనేది పైన కప్పబడిన ఔటర్ మోస్ట్ లేయర్, పైన లేయర్ ఇది. లోపల ఉన్నది సూక్ష్మ శరీరము. ఈ భౌతిక దేహాన్ని నడిపించేది లోపల ఉన్న సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా వెనక ఉండి నడిపించేది కారణ శరీరము. మనం జన్మ తీసుకుంటున్నాము అంటే దానికి కారణం అంతా కూడా కారణ శరీరంలో ఉంటుంది. 35 తత్వాలతో కూడిన కారణ శరీరము. అందులోనే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దాన్ని బట్టి సూక్ష్మ శరీరం అనేది నిర్మితమవుతుంది. అదే చెప్తున్నారనమాట. మీరు మర్చిపోతారు గానీ ఆత్మలో అవన్నీ కూడా ఆహ్, ఆహ్, స్టోర్ అయ్యి ఉంటాయి. ఆత్మ ఎప్పుడు మర్చిపోదు. అప్పుడు మీరు విఫలతను అంటే ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొంటారు. ఇంకా క్రమంగా మీరు ఇది కోపం కానీ కోపగ్రస్తులుగా మారతారు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్యూర్ వస్తోందనుకోండి, రిపీటెడ్‌గా ప్రతిది ఏది పట్టుకున్నా సరే ఫెయిల్యూరే అవుతున్నప్పుడు లోపల ఇంకా కోపమొచ్చేస్తుంది. పక్కనాళ్ళ మీద ఒకలాంటి జుగుప్స. వాళ్ళందరికీ బాగే అవుతాంది. నాకెందుకు ఇట్లా పద్దాక ఏది పట్టుకున్నా ఫెయిల్ అవుతున్నాను అన్నది ఆ కోపం వచ్చేస్తుందనమాట. అలా మారిపోతారు మీరు. ఇంకా మారిపోయి ఏది కూడా ప్రయత్నం చేయటం కూడా ఆపేస్తారు. ఇంక ఏది ప్రయత్నించరు. ఏది పట్టుకున్నా ఇంక ఫెయిలే కదా! నేనింక ప్రయత్నించను అని ఆ ప్రయత్నించటం కూడా మీరు ఆపేస్తారు అంటున్నారు. దీనిలో దేవుడెక్కడున్నాడు? సృష్టికర్త మీకు స్వేచ్ఛనిచ్చారు. మరియు మీరు ఆ అనుభవాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఫిర్యాదు చెయ్యడం, లేదా దేవుణ్ణి లేదా మీ సహజీవులను దుష్టుడుగా మాట్లాడటం మూఢత్వము. ఇప్పుడు మీరు చేసుకున్న ఈ డ్రామా ఉంది కదా! ఇందులో అసలు దేవుడికేం సంబంధం? మీరు దేవుణ్ణి ఎందుకు తిడుతున్నారు? అసలు దేవుణ్ణి ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? ఇదంతా మీరు చాలా తెలివిగా చేసుకున్న ప్లానే నాన్న. మాకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలుసుకోవలసింది, జీర్ణించుకోవలసిందిది.
మనం చేసే కర్మలు కానీ, అనుభవిస్తున్న అనుభవాలు కానీ, సిట్యుయేషన్స్, ఛాలెంజెస్ ఏ పేరు పెట్టుకున్నా సరే దీనికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. మనకు ఆ ఫ్రీ విల్ ఇచ్చారు. మన ఆ ఫ్రీ విల్‌ని మనం ఇలా వాడుకుంటున్నాం అంతే. అయితే ఆహ్, ఎవరిని నిందించడానికి లేదు. ముఖ్యమైనది ఏంటంటే, మీరు వచ్చిన లక్ష్యం ఏంటది? ఫెయిల్యూర్స్‌ని, విఫలతని నవ్వుతూ, ప్రయత్నాలు మానకుండా అనుభవించడం. మీరు విఫలతను ఎదుర్కోవడంలో విజయవంతులుగా మారకపోతే, మీరు ఈ అనుభవాన్ని ఇలాగే పునరావృతం చేస్తారు. ఇప్పుడు గనుక ఈ లైఫ్ టైమ్‌లో ఆ ఫెయిల్యూర్స్‌ని చక్కగా సంతోషంగా, ప్లెజెంట్‌గా, స్థిరంగా, స్థిమితంగా ఎలా ఎదుర్కోవాలి అనేది కనుక మీరు నేర్చుకోకపోతే, మళ్ళీ చక్కగా వస్తావు నాన్న, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ జన్మలో రిపీట్ అవుతుంది. ఈ జన్మలో ఇప్పుడు నేను ఇంకేం చెయ్యను అని వదిలేస్తే, మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ చేస్తావు. అది చెప్తున్నారనమాట. మీ ఆత్మ మీరీ జీవితాన్ని వృధా చేయకూడదు అని కోరుకుంటుంది. మీరు విఫలతను గౌరవంగా మరియు నవ్వుతూ ఎదుర్కోవాలని నేర్చుకోవాలి. ఎప్పటికీ ఆ ప్రయత్నం అనేది ఆపకూడదు. కానీ ఏమవుతోంది? మీరు నకారాత్మకంగా, ప్రతికూలంగా మారి మూలుగుతూ ఉంటున్నారు. యూ ఆల్వేస్ వైన్. ఎప్పుడు కంప్లెయింట్ చేసుకుంటూ, మూలుగుతూ, నిక్కుతూ, నీలుగుతూ ఉంటున్నారు మీరు. ఆత్మకు మళ్ళీ ఈ జన్మను కూడా వృధా చేయడం ఇష్టపడదు. మనం భౌతికంగా ఏం చేసినా సరే ఆత్మకేమీ ఉండదు. ఆత్మకున్న ఒకే ఒక్క లక్ష్యం ఏమిటంటే, ఈ హోంవర్క్ ఏదైతే మనం బ్లూ ప్రింట్ తెచ్చుకున్నామో అది ఫినిష్ చేసుకొని ఇంకొంచెం పరమాత్మకిది చేరువవ్వాలి. అదొక్కటే ఆత్మకి ఉండే లక్ష్యం అన్నమాట. మనం ఈ తోలు కప్పుకొని ఈ ఫిజికల్ బాడీతో ఎన్నో రకరకాల డ్రామాలు చేస్తాం గానీ, ఆత్మకు అవి ఏమీ పట్టవు. మనం $1,000,000 ఇంట్లో ఉన్నామా, రోడ్డు మీద ఒక బిచ్చగాడిలాగా ఉన్నామా, ఇవన్నీ కూడా ఆత్మకి సంబంధించి అనుభవాలు మాత్రమే. వాటెవర్ ఇట్ ఈస్. మనం అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ద్వంద్వత్వాలు మనం అనుకుంటాం అంతే. అయితే అందుకే నీ శక్తి వంచన లేకుండా 100% 100% ప్రయత్నించి ఆ విఫలతను నవ్వుతూ, గౌరవంగా, స్థిమితంగా, ప్రశాంతంగా అనుభవించనంత వరకు ఆ ఎక్స్‌పీరియన్స్, ఆ అనుభవం అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్క అనుభవాన్ని అనుభవిస్తూ ఆత్మస్థితిని పెంచుకుంటానికి ఒక జీవిత కాలం పట్టొచ్చు. ఒక్కటే ఒకటి. అది కోపాన్ని నశింపచేసుకోవాలి అని ఒక్క ప్లాన్ తెచ్చుకున్నామనుకోండి, అది ఒక్కటే జీవితాంతం పట్టొచ్చు అని చెప్తున్నారు. అందుకే ఒక జీవితం అంతా విఫలతను అనుభవిస్తున్నట్లు ఉన్నా, మళ్ళీ వచ్చే జన్మల్లో ఈ విఫలత అనే అనుభవం మీ ఆత్మోన్నతికి అడ్డురాదు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిందదే. మనం ఎంతో ఆహ్, చాలా వేదన పడిపోతాం. అబ్బా! ఏది రావట్లేదు నాకు. ఏం చేసినా సరే ముందుకు వెళ్ళట్లేదు. నా కెరియర్‌లో ముందుకెళ్ళట్లేదు. నా జాబ్ చూస్తే ఇక్కడే స్టక్ అయిపోయినట్టున్నాము. అట్లాంటివి ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే చెప్పేదేంటంటే బాబా ఇక్కడ, మీరు ఫెయిల్యూర్స్‌ని ఎదురైతే అవ్వనివ్వండి. దట్స్ ఫైన్. అది మీ డిజైన్ అట్లా చేసుకొనొచ్చారు. మీరు ఆ టైంలో ఏం చేయగలుగుతున్నారో 100% మీ శక్తి వంచన లేకుండా మీరు ట్రై చేయండి. వాటెవర్ యూ వాంట్ టు డూ ఎట్ థాట్ టైమ్ ఆ సిట్యుయేషన్స్‌కి సరైనగా, ధర్మంగా ఎలా చేయగలిగితే అది చేయండి. కానీ ఈ జన్మలో కనుక మీరు ఈ స్థిమితంగా మీరు గో త్రూ అవ్వగలిగితే ఇంక ఇక్కడికయిపోతుందది. మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఈ విఫలత అనేది మళ్ళీ మీ బ్లూ ప్రింట్‌లో రాదు. ఇంకా హోంవర్క్ అయిపోయినట్టే. సో, కష్టమైనా సరే గో త్రూ అవ్వండి. ఇట్స్ ఫైన్ అని చెప్తున్నారు. ఆ జన్మల్లో కోపము, క్రోధము, బద్ధకము, కామము వీటిని అధిగమించడం ముఖ్యమైనది అయ్యుండొచ్చు. ఈ జన్మలో ఫెయిల్యూర్స్ అని తెచ్చుకున్నాం. వచ్చే జన్మలో ఇది కంప్లీట్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కోపం నశింపచేసుకోవాలి. కామం నశింపచేసుకోవాలి. ఇలాంటి వేరే ప్లాన్‌తో రావచ్చు అంటున్నారు. కొంతమంది అనేక రకాలైన అనుభవాలను ఎంచుకొని వాటిని అధిగమించడానికి ప్లాన్ చేసుకుంటారు.
తద్వారా వారి ఆత్మోన్నతికి ఇంకా వేగంగా జరుగుతుంది. కొంతమందేమో కపుల్ ఆఫ్ థింగ్స్, నేను నాలో ఉన్న ఈ కోపము తగ్గించుకుంటాను, ఈ ఫెయిల్యూర్స్ని ఎట్లా నేను ఓవర్కమ్ అవ్వాలి, స్థిమితంగా ఎట్లా ఎదుర్కోవాలి అనేది నేను తెలుసుకుంటాను. అట్లాగే నాలో ఇంకా కామం అనేది ఉంది, దాన్ని కూడా నేను ఓవర్కమ్ అవుతాను. ఇట్లా కపుల్ ఆఫ్ థింగ్స్ పెట్టుకుని కూడా వచ్చేవాళ్ళు ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా, మనకి చిన్నప్పుడు ఒక క్లాస్ని జంప్ చేసేవాళ్ళు అంటారు చూడండి, అట్లాగే 6th క్లాస్ నుంచి 8th క్లాస్కి మధ్యలో క్లాస్ మిస్ కొట్టి అట్లాగా అనమాట, ఫాస్ట్గా అయిపోవాలి అని కొన్ని ఆత్మలు అట్లా ప్లాన్ చేసుకుని వస్తాయి. ఉదాహరణకి విఫలతను, బద్ధకాన్ని ఒకే జన్మలో అధిగమించడానికి ఎంచుకొని రావచ్చు. ఇది నువ్వు నీ ఆత్మ తీసుకున్న నిర్ణయము. ఎప్పుడు మన ఆత్మే ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్తున్నారు. మీరు దేనికోసమైతే జన్మ తీసుకున్నారో దానిని అధిగమించలేనప్పుడు మీరు సమయాన్ని, ఇంకో జన్మను వృధా చేసుకున్నట్లే. మనకి గుర్తులేదు కాబట్టి ఆ బ్లూ ప్రింట్ ఏ ఏం పెట్టుకుని వచ్చామో మనం ఇవన్నీ విసుగ్గా, కోపంగా గోత్రూ అవుతాం. కానీ ప్రతీదీ మనకి గుర్తు లేకపోవచ్చు. కానీ ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే స్థిమితంగా, ప్రశాంతంగా, స్థిరంగా ఎదుర్కోండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విన్నింగ్. మనం అంతే కదా! మన బ్లూ ప్రింట్‌లో విఫలతని ఎదుర్కోవాలని తెచ్చుకున్నామో తెలీదు, కోపాన్ని ఎదుర్కోవాలని తెచ్చుకున్నామో తెలీదు, బద్ధకాన్ని ఎదుర్కొన్నామని ఏదో తెలీదు. కానీ ఒక్కొక్కటి మనకేదైతే ఫేస్ చేస్తున్నామో, ఆ ఫేస్ చేసే సిట్యుయేషన్‌ని స్థిమితంగా, స్థిరంగా, ప్రశాంతంగా గో త్రూ అవుతే మనం పాస్ అయిపోయినట్లే. అదే చెప్పేది. అప్పుడు ఆహ్, ఇంకో జన్మని వృధా చేసుకుంటాం లేకపోతే. మళ్ళీ ఇయన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తాం అనమాట. ట్రస్ట్ మీ. మీరు మళ్ళీ జన్మ తీసుకొని, ఆ అనుభవాన్ని మళ్ళీ అనుభవించడానికి భూమి మీదకి రావలసి వస్తుంది. మళ్ళీ అదే పరీక్ష, మళ్ళీ అదే పేపర్ ఉంటుంది. కాకపోతే ప్రశ్నలు మాత్రం మరింత కఠినంగా ఉంటాయి. మీరు జన్మను తీసుకున్న ముఖ్యమైన ఎజెండాను, అంటే విఫలతను కానీ, కామము, క్రోధము వీటిని ప్రశాంతంగా, స్థిమితంగా అధిగమించకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటారు. అంటే చెప్తున్నారు, ఇప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఈ జన్మ తీసుకున్నాను. నా ఈ జన్మలో నేను క్రోధం అనేది నేను ఓవర్కమ్ చేయాలి. ఆహ్, ఆ క్రోధం అనేది నాలో నుంచి నశింప చేసుకోవాలనే ప్లాన్ తీసుకొని వచ్చినప్పుడు చక్కగా ఆ కోపాన్ని మనలో నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళే మనకు ఎదురవుతారు. ఆళ్ళు ఇప్పుడు పిల్లలైనా కానీ, భర్త అయినా కానీ మనలో ఉన్న ఆ కోపాన్ని బయటికి తీసుకొచ్చే సంఘటనలు మనం ఎక్కువ ఫేస్ చేస్తాం. అప్పుడేంటంటే మనం అప్పుడు నోటీస్ చేయాలి. ఇది రిపీట్ అవుతాందంటే ఓకే. నా ప్లాన్ ఏంటంటే సోల్ ప్లాను ఈ కోపాన్ని నేను ఈ జన్మలో అధిగమించాలి. నా సాధన ఎక్కువ చేసుకున్నా సరే, ఆ కొంచెం విశ్లేషణ చేసుకొని ఎందుకు ఈ పరిస్థితి ఇట్లా జరుగుతోంది, నాకెందుకు ఇంత కోపమొస్తోందని కొంచెం విచారణ చేసుకున్నా, ఏదేమైనా గానీ ఈ జన్మలోనే అది క్లియర్ చేసుకోవాలి. లేదా ప్రతిసారి పిల్లలు విసిగించినప్పుడు కానీ, భర్త కానీ, ఎవరైనా బయట నుండి గానీ ఏదన్నా అనంగానే వెంటనే సర్రమని నాకు కోపమొస్తోందంటే, అంటే నేను ఈ జన్మను కూడా వేస్ట్ చేసుకుంటున్నాను. అప్పుడేంటి, నెక్స్ట్ జన్మ ఇట్లాగే చనిపోతే ఏమి క్లియర్ చేసుకోకుండా నెక్స్ట్ జన్మకు మళ్ళీ అదే క్రోధం అనేది తెచ్చుకుంటాను. అప్పుడేమవుతుంది, ఇంకా ఆ సిట్యుయేషన్స్ ఇంకా కఠినంగా ఉంటాయి. పేపర్ కొంచెం టఫ్ అవుతుందనమాట. ఇప్పుడు పిల్లలు కొంచెం మాటలతోనో, లేతే వాళ్ళ చేతులతో విసిగించే వాళ్ళు ఇంకా పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళొస్తారు. వచ్చి ఇంకా బాగా కోపం తెప్పిచ్చే సిట్యుయేషన్స్‌ని మనం ఫేస్ చేయాల్సొస్తుంది. అది గుర్తుపెట్టుకుందాము. అట్లాగా మన జన్మలు జన్మలు తీసుకుంటూనే ఉంటాం. అయితే అందుకే మనం కేజ్ జేహాన్ దగ్గరకు వచ్చాము. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అందుకే మనం కేజ్‌కి, జేహాన్ దగ్గరికి వచ్చాం. ఆ పిల్లవాడు మరణించవలసి ఉంది. అది విధి నిర్ణయం. తండ్రి ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కోవలసి ఉంది. ఎందుకంటే తాను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. అతను కేస్ మనకే తెలుస్తాంది గదా! చాలా అడ్వాన్స్డ్ సోల్. అంత గొప్పగా స్థిరంగా ఉండగలిగాడు అంటే. అయితే అది చెప్తున్నారనమాట వాళ్ళ గురించి ఇప్పుడు.
ఆ టైం వచ్చింది. ఇంకా కేజ్‌కి టెస్ట్ పెట్టాల్సిన టైం వచ్చింది. ఇది కేజ్‌కు పరీక్ష. తాను తన కొడుకు మరణాన్ని శాంతంగా, స్థిరంగా ఎదుర్కోవాలి. ఇంకా తన కొడుకు మరణాన్ని అనుభవించాలి. ఆ చిన్న బాబేమో మరణాన్ని అనుభవించాలి. వేరాజ్ తండ్రేమో ఆ మరణాన్ని ఎట్లా తీసుకుంటాడు? ఆ మెంటల్ స్టేట్ ఎట్లా ఉంటుంది? ఆ బాబు మరణించినప్పుడు అనేది తనకి పరీక్ష అన్నమాట. తండ్రి, కొడుకు ఇద్దరూ మరణాన్ని అనుభవించారు నాయనా. ఇందాక అడిగాడు గదా! రుద్ర. బాబు బతికే ఉన్నాడు కదా! నువ్వు మరి విధి నిర్ణయం మారదన్నావు కదా! ఏంటిదంతా అన్నాడు కదా! ఇప్పుడు బాబా దానికి ఆన్సర్ చెప్తున్నారు. తండ్రి ఇద్దరూ మరణాన్ని అనుభవించారు. బోత్ ఫాదర్ అండ్ సన్. నీకు గుర్తున్నట్లయితే వారిద్దరిని సూక్ష్మ శరీరంతో సర్దార్ మక్దుమ్ షా దర్గాకు తీసుకువెళ్ళడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది కదా! అక్కడొక కలలో ఒక దర్గాకెళ్తారు వాళ్ళు. దానికి గుర్తు చేస్తున్నారు బాబా. వారిద్దరిని పవిత్రమైన సమాధిలో పెట్టడం అనేది జరిగింది. ఆ తరువాత ఆ సమాధిని మూసివేయడం జరిగింది. ఒకరిని సమాధిలో పెట్టేది చనిపోయిన తర్వాతేరా అబ్బాయి. ఏంటి బోధపడుతుందా లేదా? ఎవరిని పెడతారు సమాధిలో లోపలేసి ఆ క్యాస్కెట్‌లో పెట్టేది ఎవరిని అంటే, చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్నే కదా! మరి అదే చావు అంటే అది చెప్తున్నారు బాబా. తండ్రి తన కొడుకు చనిపోవడం అనుభవించాడు. అలాగే కొడుకు తన మరణాన్ని తానే అనుభూతి చెందాడు. చిన్నవాడవటం కారణంగా తనకు ఆ కల గుర్తులేదు. ఎవరికీ ఆ చిన్నోడు జేహాన్‌కి గుర్తులేదు ఆ కల. కానీ తండ్రి అది మర్చిపోలేదు. కేస్‌కి అదంతా గుర్తుంది. అందుకే ఆహ్, హీ న్యూ థట్ జేహాన్ చనిపోతాడన్నది తనకు ముందే తెలుసు. ఇద్దరూ మరణాన్ని అనుభవించారు. కర్మ సిద్ధాంతానికి గౌరవం ఇవ్వబడింది. అది. మనం ఎక్కడ మళ్ళీ డౌట్ చేస్తామో లా ఆఫ్ కర్మ, ఇది కాస్మిక్ లా, ఇది లా ఆఫ్ ప్రావిడెన్స్ ఇదంతా చెప్పారు. ఇది విశ్వ నియమం అని చెప్పారు. మళ్ళెందుకు బ్రతికించారు బాబా అని చెప్తారు కదా! అని క్వెషన్ చేస్తారని బాబా చెప్తున్నారు. మేము కర్మాని వి డిడ్ రెస్పెక్ట్ లా ఆఫ్ కర్మ అని చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం ఒక వ్యక్తిని వారి అనుభవాలు వారు గో త్రూ అవ్వాలి అని కోరుకుంటుంది. ఎవరి అనుభవాలు వాళ్ళు అనుభవించి తీరవలసిందే అనే కర్మ సిద్ధాంతం కోరుకునేది. అది భౌతిక తలంలో అయి ఉండొచ్చు, లేదా స్వప్న స్థితిలో అయినా అయి ఉండవచ్చు. అది అక్కడ కీ పాయింట్. ఇట్ డజంట్ మ్యాటర్. మన ఫిజికల్ బాడీతో ఉన్నామా, స్వప్న స్థితిలో ఉన్నామా అనేది డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఈ 2 కూడా మాయ. మాయ యొక్క విభిన్న రూపాలు కనుక. మనం అనుకుంటాం. నేనెప్పుడు భగవద్గీతలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ అది మెన్షన్ చేశాను. మనం రివర్స్ ఆర్డర్‌లో వెళ్తే, ఇప్పుడు హైయెస్ట్ స్టేట్ ఏంటంటే తురియా స్థితి. అది మనకి జాగృతి. యాక్చువల్‌గా మన నిజ స్థితి ఏంటి అంటే, ఆ తుర్యాతీత స్థితి. అంటే, ఆ తురియ స్థితిని కూడా సాక్షిగా చూడగలిగే ఆ ఉనికి మనము అని తెలిపే స్థితి మనది. అసలు నిజ స్థితి ఏంటి అంటే తురియ. ఆ తురియం నుండి మనకి గనక చూసుకుంటూ వస్తే తర్వాత సుషుప్తి, స్వప్నావస్థ, జాగృతావస్థ. ఫర్ సంబడి ఇప్పుడు పరమాత్మ, దివ్యాత్మలు బాబా కానీ వాళ్ళందరూ చూసేది హైయెస్ట్ స్టేట్ నుంచి అక్కడ చూసినప్పుడు, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం కూడా నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్నప్పుడు సుషుప్తి, స్వప్నావస్థ, జాగృతావస్థ ఇవన్నీ కూడా మాయ యొక్క విభిన్న రూపాలుగానే కనిపిస్తాయి. అందుకనే దివ్యాత్మలకి మనం ఈ భౌతిక జీవితం అంటే ఈ జాగృతావస్థలో ఈ సిట్యుయేషన్‌ని అనుభూతి చెందుతున్నామా? అనుభవిస్తున్నామా? లేదా స్వప్నావస్థలో అనుభవం చెందుతున్నామా? అనేది వారికి పట్టించుకోరు. ఇవన్నీ కూడా వారికి ఒకటే. మనం జాగృతంలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, ఇప్పుడు దివ్యాత్మలకి ఇదంతా ఒకటే. ఎందుకంటే వాళ్ళు చూసేది అసలైన జాగృతి స్థితి ఏంటి అంటే కంప్లీట్ అవేర్‌నెస్ స్టేట్ ఏంటి అంటే తుర్యాతీతావస్థ. అది అక్కడ మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సింది.
అందుకే చెప్తున్నారు. మనం అనుకుంటాం ఇదేంటి కలలోనే కదా! యాక్చువల్‌గా ఫిజికల్ బాడీకి ఏమి అవ్వలేదు కదా! అంటే కలలో కూడా అది కౌంట్ అవుతాయి. మన కర్మలని కలలో కూడా మనం తీర్చుకోవచ్చు. క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్మసిద్ధ అక్కడేం చెప్తున్నారు? మాయ యొక్క ఈ విభిన్న రూపాలు ఇవన్నీ అంటున్నారు. కర్మ సిద్ధాంతానికి ఒక వ్యక్తిని కేవలం ఎక్స్‌పీరియన్స్ అవ్వడమే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక యాక్సిడెంట్‌ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అని ఉన్నప్పుడు, మాస్టర్ ఆ ఎక్స్‌పీరియన్స్ భౌతిక తలంలో అనుభవించవలసిన అవసరం లేదు అని తలిస్తే, మీ మాస్టర్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని స్వప్న స్థితిలో అనుభవించేలా చేస్తారు. ఇక్కడ మనం అండర్‌లైన్ చేసుకోవాల్సిందేంటంటే, మాస్టర్ తలిస్తేనే. వీళ్ళు ఇట్స్ ఓకే. అంటే జాగృతంలో ఇక్కడ భౌతికంగా ఉన్నప్పుడు వీళ్ళు ధర్మ మార్గంలో బానే ఉన్నారు. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని వీళ్ళు స్వప్న స్థితిలో అనుభవించినా సరే ఇట్స్ ఓకే అని మాస్టర్ గనక తలిస్తే గనక మనం కొన్ని కర్మలు అలా స్వప్న స్థితిలో అంటే డ్రీమ్ స్టేట్‌లో కూడా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. స్వప్నం ఈ భౌతిక తలంలో ఉన్నంత నిజంగా అంటే రియల్‌గా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి మనకి పీడ కలలు ఇవన్నీ వస్తాయి. చాలా రియల్‌గా ఇంకా ఆ కల చాలా క్లియర్‌గా ఉంటుంది. అంత రియల్‌గా ఉంటుంది. నువ్వు అదే అనుభవిస్తావు. కానీ నీ మాస్టర్ దయ వల్ల భౌతిక తలంలో అనుభవించకుండా స్వప్నంలో అనుభవిస్తావు. అలా నీ మాస్టర్ నిన్ను కాపాడుతాడు. అదే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా మనకి గురువు కృప ఉంటే గనక, ఆ గురువు మనల్ని ఇలా కాపాడతారు అని చెప్తున్నారు. ఇప్పుడు అదే సంపూర్ణ శరణాగతి ఇవన్నీ ఎందుకు మనకి పదే పదే చెప్తారు అంటే నమ్ముకోండి. ఆ గురువు తలిస్తే గనక మనకి ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండవు. వారు తలిస్తేనే ఇవన్నీ కూడా కొంచెం ఆ ఎనర్జీ బ్యాలెన్స్ ఆ కర్మని ఈ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఏ స్థితిలో దాన్ని క్లియర్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా వారు చెయ్యగలరనమాట. అయితే అది మాస్టర్స్ దయ ఉంటేనే అలా జరుగుతుంది. నీవు 'జేహాన్' పట్ల జరిగింది ఏదైతే చూసావో అది మీ మాస్టర్ యొక్క దయ. జేహాన్ దేహాన్ని విడిచాడు. తన కొడుకు మరణాన్ని అనుభవం చెందాడు. కానీ ఇదంతా సూక్ష్మతలంలో జరిగింది. అంతా జరిగింది. కానీ సూక్ష్మతలంలో జరిగింది. ఇప్పుడు కేజ్‌కు పెట్టిన పరీక్ష చూద్దాం. సింపుల్. మేము కేజ్ ఎంత వైరాగ్యంతో, ఎంత అనాసక్తతతో అంటే ఎంత డిటాచ్డ్‌గా ఉన్నాడో చూడాలి అని అనుకున్నాం. తాను నిజంగా డిటాచ్డ్‌గా ఉన్నాడా? లేదా అలా ఉన్నాను అని భావిస్తున్నాడా? ఇట్లా ఇది టెస్ట్ కేజ్‌కి. నిజంగానే డిటాచ్‌మెంట్‌లో ఉన్నాడా? లేకపోతే ఉన్నాను అని అట్లా ఫీల్ అవుతున్నాడా? లోపల భావిస్తున్నాడా? అనేది టెస్ట్ అన్నమాట. ఒక్కొక్క బిడ్డను టెస్ట్ చెయ్యాలి అంటే వారికి వారి బలహీనతను ముందు పెట్టాలి. ఒకరికి ధనము, డబ్బు వీక్‌నెస్ ఉందంటే, వారిని కామం అంటే సెక్స్ గురించి లేదా ఆహారంతోనో టెస్ట్ చెయ్యం కదా! నా వీక్‌నెస్ ఏముందో దాన్నే టెస్ట్ చేస్తారు. నాకు ఏ బలహీనత ఉందో దాన్ని టెస్ట్ చేస్తారు. దాన్ని నువ్వు అధిగమించావా లేదా అనేది. అంతేగాని వేరే క్వెషన్ పేపర్ ఇవ్వరనమాట. వారి వీక్‌నెస్‌ని టెస్ట్ చేస్తాం కానీ, వారి బలం అంటే స్ట్రెంగ్త్స్‌నో, నిర్లిప్తతనో అలాంటి వాటిని కాదు. నాకు మంచి స్ట్రాంగ్ పాయింట్ ఒకటుంది అంటే, దాంట్లో ఇంక టెస్ట్‌లు అక్కర్లేదు. నువ్వు ఆల్రెడీ దాంట్లో ఆ ఎగ్జామ్ పాస్ అయిపోయావు గాబట్టి, ఇంక దాంట్లో టెస్ట్‌లుండవు. నీకే వీక్‌నెస్‌లున్నాయో దానిలోనే టెస్ట్‌లు పడతాయన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి సెక్స్ అనేది ఒక వీక్‌నెస్ ఉంది. కామం అనేది ఉన్నవారిని ఆ డిపార్ట్‌మెంట్‌లోనే పరీక్ష చేయబడతారు. జేహాన్ తన తండ్రికి ఉన్న వీక్‌నెస్ అంటే జేహానే ఆ కేజ్‌కి బలహీనత. తన పిల్లలంటే చాలా పిచ్చి ప్రేమ అన్నమాట. ఆ జేహాన్ అంటే ఇంకా. అందుకనే అక్కడ టెస్ట్ చేశారు. కేజ్‌కి ధనం, పలుకుబడి, మర్యాద, ఆధిపత్యం వీటిని లెక్క చేయడు. తనకంత డబ్బు మనిషి కాదు. బయట ఒక పవరుందా, నాకు నేమ్ అండ్ ఫేమ్ ఉందా ఇవేమీ పట్టించుకోడు. తనకెప్పుడు ఆ కుటుంబం, ఆ పిల్లలంటేనే ప్రాణం అన్నమాట.
అందుకని అందులో టెస్ట్ చేశారు. తన పిల్లలే తన బలహీనత. అందుకే తనను ఈ విభాగంలో పరీక్ష చేశాము. తన కొడుకు మరణిస్తాడు అన్న విషయాన్ని తనకు తెలిసేలా చేశాం. తన ప్రతిస్పందన ఎలా ఉంటుందో, తన ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి అని అనుకున్నాం. తను కుప్పకూలిపోతాడా? తన కొడుకు బ్రతకాలి అని మొక్కుకుంటాడా? ప్రార్థిస్తాడా? లేదా భగవంతుణ్ణి లేదా మాస్టర్‌ని నిందిస్తాడా? డాక్టర్స్‌ని నిందిస్తాడా? గట్టి గట్టిగా అపనమ్మకంతో, ఫ్రస్ట్రేషన్‌తో అరుస్తాడా? లేదా అంతా ప్రశాంతంగా, మౌనంగా తన మాస్టర్‌కు వదిలేసి, తన మాస్టర్ సంకల్పాన్ని అనుసరించే జరగాలి అని అనుకుంటాడా? మేము గర్వపడేలా చేస్తాడా? నిట్టూర్చేలా చేస్తాడా? ఇది ఒక ముఖ్యమైన పరీక్ష. అది బాబా చెప్పేది. ఇది వాళ్ళు మనకి మనం ఇక్కడ ఏదైతే గో త్రూ అవుతున్నామో ఇదంతా మనకి యాస్ట్రల్ సూక్ష్మంగా జరిగేదంతా చెప్తున్నారు బాబా. మీరేదైతే గో త్రూ అవుతున్నారో మేము ఇయన్నీ చెక్ చేస్తూ ఉంటాము. ఒక ఎగ్జామినర్ లాగా అన్నమాట. మనకి పరీక్ష హాల్‌లో కూర్చొని మనమేమో ఎగ్జామ్ రాస్తా ఉంటాము. అటు ఇటు తిరుగుతా ఉంటారు కదా! ఎగ్జామినర్ అక్కడ పరీక్ష హాల్‌లో ఆ టీచర్స్ అటు ఇటు తిరుగుతా ఉంటారు. మనమేం కాపీ చేస్తున్నామా? సరిగ్గా ఎగ్జామ్ రాస్తున్నామా? అట్లాగే చూస్తూ ఉంటారు. అక్కడ మనకేమి వేలు పెట్టరు. వాళ్ళేమి ఆహ్, ఎద్ ఇన్వాల్వ్ అవ్వరు. మనం ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు. దే జస్ట్ వెయిట్. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? తిట్టుకుంటున్నామా? స్థిమితంగా ఉన్నామా? ఇవన్నీ గమనిస్తూ ఉంటారనమాట. మేము ప్రతి వ్యక్తిని ఇటువంటి పరీక్షలే పెడతాం. ఎందుకంటే, అదే ఆ వ్యక్తి ఆత్మతలంలో ఉన్నప్పుడు కోరుకున్నాడు కాబట్టి, మళ్ళీ చెప్తున్నారు మనకి. ఇట్లాగే టెస్ట్‌లు పెడతాం మేము. ఎందుకంటే, ఆత్మతలంలో ఉన్నప్పుడు తను ఇదే కావాలని కోరుకున్నాడు. తాను ఈ అనుభవాలు, పరీక్షలు ఎదుర్కొని తద్వారా ఈ జన్మను ఆధ్యాత్మికంగా ఎదగడం ద్వారా సార్థకం చేసుకోవడానికి. ఈ టెస్ట్‌లనక పాస్ అయితే నేనింకా ముందుకు వెళ్ళిపోతాను. సోల్ లెవెల్‌లో ఇంకా చాలా తొందరగా ముందుకెళ్ళిపోతాను అని పాపం చాలా నిర్ణయం తీసుకొనొచ్చాడు కాబట్టి తనకి హెల్ప్ చేయటానికే. ఈ టెస్ట్‌లన్నీ గూడా ఎందుకంటే అంటే ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆ వ్యక్తికి హెల్ప్ చేయటానికి. పాస్ అయిపోతే ఇంక ముందుకెళ్ళిపోతాడు గదా! అందుకని చెప్తున్నారు. తెలుసుకోవాల్సిందేంటంటే, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగే కొద్దీ పరీక్షలు అంత కఠినంగా ఉంటాయి. మనకనుకుంటాం అమ్మా స్పిరిచ్యువల్‌గా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంక మనకేమి ఇబ్బందులుండవేమో. ఎందుకంటే, మనం ఇప్పుడు బాగా మెడిటేషన్ చేసేస్తున్నాము. నిత్యం ఇదే దీంట్లోనే ఉంటున్నాము అనుకుంటాం గానీ, ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మనకి పరీక్షలు కఠినంగా ఉంటాయి. మరయ్యే గదా! మరి హ్మ్. ఎల్‌కేజీ వాళ్ళకి ఒక పరీక్ష ఉంటుంది. చూసి చూడనట్టు ఎళ్ళిపోతారు టీచర్సు. పెద్ద క్లాసులకెళ్ళేపాటికి కొంచెం మళ్ళీ బేస్డ్ ఆన్ థట్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు రాయటం గానీ, నెక్స్ట్ కాలేజ్‌లో సీట్ గానీ వచ్చేటప్పుడు ఎప్పుడు ఆ ఎగ్జామ్ అనేది కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ అని గానీ, ఎంకాట్ అని కానీ ఇవేంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కఠినంగా ఉంటాయి. అంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేటప్పుడు. అట్లాగే ఇప్పుడు పీహెచ్‌డీ వాళ్ళకి పెట్టే ఎగ్జామ్సును, ఒక డిగ్రీ కాలేజ్‌లో పెట్టే ఎగ్జామ్స్‌కి తేడా ఉంటుంది కదా! ఆడింకా హైయెస్ట్‌కి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే, ఇంకా అందరికంటే ఉన్నతంగా ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని డివైన్ క్వాలిటీస్ ఉన్నాయా? అన్నీ ఆ సమాధి స్థితిలో మనకి ఆ కొద్దిగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు సమాధి స్థితిలోకి ఉన్నా, ఆ క్వాలిటీస్ అన్నీ మనం భౌతిక జీవితంలో అంటే జాగృతంలో ఉన్నప్పుడు దాన్ని మనం ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాం. ఆ డివైన్ క్వాలిటీస్ అన్నీ క్షమ కానీ, దయ కానీ, ప్రేమ కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా? సిట్యుయేషన్స్‌ని ఈక్వానిమిటీతో, స్థితప్రజ్ఞతతో అదే కదా మనకి సాంఖ్యయోగంలో తెలుసుకున్నాము. స్థితప్రజ్ఞత గురించి పరమాత్మ మనకు ఎంతో వివరణాత్మకంగా బోధించారక్కడ. ఆ స్థితప్రజ్ఞతే మనం ప్రొజెక్ట్ చేయాల్సింది. మనం బయటికి ఆహ్, వ్యక్తీకరించవలసిందేంటంటే ఆ స్థితప్రజ్ఞత. అదే మనకి ఈ దివ్యాత్మలు చూసేది. ఆ పరీక్షలే. అది చెప్తున్నారనమాట. ఆహ్, అదే ఉన్నతంగా ఎదిగే కొద్దీ కూడా మన పరీక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. కేస్‌కి ఇదే ఆఖరి పరీక్ష అనుకుంటున్నారా మీరు? లేదు నాయనా!
ఇప్పటికి 3 ఏళ్ల తర్వాత ఇంకో పెద్ద పరీక్షను తను ఎదుర్కోబోతున్నాడు. తన కోసం పరీక్ష ఎదురు చూస్తోంది. అప్పుడే అయిపోలేదు. ఇదొక్కటే అనుకుంటున్నావేమో, ఇదే మనకి కళ్ళ నీళ్లు పెట్టించింది అంటే, ఇంక ముందు ముందు ఇంకా ఉంది కేజ్‌కి. అది 3 ఏళ్ల తర్వాత ఇంకా పెద్ద పరీక్ష తను ఎదుర్కోబోతున్నాడు. తన కోసం పరీక్ష ఎదురు చూస్తోంది. పరీక్ష ఏంటంటే, తన పిల్లల నుండి వేరుపడి మళ్ళీ ఎప్పటికీ చూడలేకపోవటం, వారితో సంభాషించలేకపోవడం, వారిని హత్తుకోలేకపోవడం, కనీసం మాట్లాడలేకపోవటం, ఇలా 10 ఏళ్ళు గడపవలసి రావడం. ఇంక 3 ఏళ్ల తర్వాత కేజ్‌కి ఇంకొక పెద్ద సమస్య రాబోతోంది. తన భార్య పట్ల, ఇంకా ఎవరైతే ఈ పరిస్థితికి కారణమయ్యారో వారి పట్ల ఎటువంటి నకారాత్మకత భావన లేకుండా వీటన్నిటినీ ప్రశాంతంగా వదులుకోగలగాలి. పిల్లలకి దూరం అయిపోతున్నాడు. తన ప్రాణమే వీక్‌నెస్సే పిల్లలు కాబట్టి దాని మీదే ఎగ్జామ్ పెడుతున్నారు తనకి. ఇంకా నేను తనని పిల్లల కోసం గొడవ పెట్టుకోవద్దు అని అడగబోతున్నాను. బాబా తనతో మాట్లాడుతా ఉంటారు గదా! కేజ్‌కి వినిపిస్తూ ఉంటుంది. అది చెప్తున్నారు. నేను చెప్తాను తనకి గొడవ పెట్టుకోవద్దని చెప్పబోతున్నాను. ఎందుకంటే అది వారిని మానసికంగా అంటే సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా కూడా జీవితాంతం బాధపెడుతుంది. అందుకని ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయినప్పుడు కూడా పిల్లల మీద దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. డివోర్సెస్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు, ఇంట్లో పిల్లల ముందు భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు కానీ పిల్లల మీద ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అదే చెప్తున్నారు బాబా ముందే వార్న్ చేస్తున్నారనమాట. పిల్లల కోసం గొడవ పెట్టుకోవద్దు అని నేను కేజ్‌కి చెప్తాను. ఎందుకంటే అట్లా చేస్తే ఆ పిల్లల మీద ఆ ప్రభావం సైకలాజికల్‌గా అది జీవితాంతం ఉండిపోతుంది అని చెప్తున్నారు. కానీ కేజ్ వింటాడా? సంపూర్ణ శరణాగతితో ఇవన్నీ వదులుకుంటాడా? మరి ఆ తర్వాత ఎటువంటి కోపము కానీ, ద్వేషం కానీ లేకుండా 10 సంవత్సరాలు ఉండగలడా? తన కూతురికి తన మీద ద్వేషం నూరిపోశారు అని తెలిసినా కూడా తన పిల్లలను ఇంకా ప్రేమిస్తాడా? మళ్ళీ అంతా ఫ్రెష్‌గా మొదలుపెట్టుకోగలుగుతాడా? ఇవన్నీ కూడా క్వెషన్స్ అనమాట తనకి. ఇంక తెలీదు. తనెలా తీసుకుంటాడు ఆ పరిస్థితి. జస్ట్ బికాజ్ ఇప్పుడు ఈ జేహాన్ ఆహ్, డెత్ గాని, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ కానీ బానే తీసుకున్నాడు. ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అన్నంత మాత్రాన తర్వాతొచ్చే ఈ సమస్యను గూడా ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్ అవుతాడని లేదు. ఇవన్నీ క్వెషన్స్ బాబాకొస్తున్నాయన్నమాట. ఇదంతా కూడా తను స్థిమితంగా వాళ్ళ మీద ఎటువంటి ద్వేషం లేకుండా గో త్రూ అవ్వగలడా? అని చెప్తున్నారు. తన పిల్లలు ప్రవాషి జేహాన్‌ను ప్రేమించినట్లు ఇంకొక బిడ్డను ప్రేమించగలడా? చేయగలడా ఇదంతా? విల్ హి? అని అంటున్నారు బాబా. అది కేజ్ ఇష్టం. ఎవరి ఇష్టం వారిది. వారి వారి కార్మిక్ బ్లూ ప్రింట్‌ని అనుసరించి వారికి పరీక్షలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆత్మ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు అనేక అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటుంది. అందరికీ నిజమైన దైవభక్తి, నిజమైన ప్రేమను చూపించేందుకు ఇలా జరుగుతుంది. కొన్ని ఉన్నతాత్మలేంటి అంటే, మిగతా వాళ్ళకి నన్ను చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి అన్నట్టు కూడా కొంతమంది ఉన్నతాత్మలు వాళ్ళందరూ కూడా. అడ్వాన్స్డ్ సోల్స్ అట్లాగా ఒక గురు రూపంలో కానీ, ఏదైనా వాళ్ళు మనకులాగా కుటుంబ జీవితాన్ని గడపటానికి వచ్చి, వాళ్ళెలా జీవిస్తున్నారో చూపించి, అదేంటంటే మిగతా వాళ్ళకి మార్గదర్శకంగా వాళ్ళని అనుసరిస్తారు అన్నట్లు కూడా అట్లా తీసుకొనొచ్చే ఆత్మలు కూడా ఉంటాయి. స్ఫూర్తిదాయకంగా ఉండటానికనమాట. అది చెప్తున్నారు. అందరికీ నిజమైన దైవభక్తి, నిజమైన ప్రేమను చూపించేందుకు అట్లా జరుగుతుంది. ఇది ఇట్లా ఉండాలి అని చెప్పటానికి. జీవితమంతా కూడా అనుభవాలు, పరీక్షలు, బహుమతుల సమాహారం. మన జీవితం అంతా అంతే కదా! మ ఎ ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ చిన్నప్పటి నుంచి తీసుకుంటే ఎన్నో రకాల టెస్ట్‌లంటే నాట్ జస్ట్ ఇప్పుడు ఈ పెన్సిల్ పేపర్‌తో చేసే ఎన్నో అనుభవాలు. నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, పాజిటివ్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, మనకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కొన్ని విషయాల్లో మనుషుల్ని తిట్టుకుంటాం. ఇవన్నీ జరుగుతాయి కదా! అదే అంటున్నారు జీవితం అంతా కూడా అనుభవాలు, పరీక్షలు, బహుమతులు అంటే కొన్ని కొన్ని మంచి సంఘటనలు మనకి గా అనిపిస్తాయి.
ఆ బహుమతుల సమాహారం. వీటన్నింటినీ గుచ్చి మాల చేసి ఆ భగవంతునికి అర్పించాలి. అదే మనం ఏం అర్పించాలి భగవంతుడికి అంటే, ఈ భౌతికంగా మనం పెట్టే అన్నీ కూడా ఆయనవే ఆయనకి పెడుతున్నాం కదా! అంతా ఇచ్చింది ఆ పరమాత్మే. మళ్ళీ ఆ పువ్వులు, కొబ్బరికాయలని అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఉన్న వాటిని ఆయనకి సమర్పిస్తాం. అది కాదు మనం సమర్పించాల్సింది. మనం అనుభవాలని అన్నీ కూడా ఒక గుత్తిలాగా ఒక మాల చేసి ఆయనకి సమర్పించాలి. అంటే మన జీవితాన్నే ఆయనకి సమర్పించాలి. ఇన్ అదర్ వర్డ్స్ అసలు భగవంతుడి ధ్యానం కానీ, ఆ ధ్యాస కానీ లేకుండా ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వనివ్వకూడదు మన లైఫ్‌లో నుంచి. అదే మనం భగవంతుడికిచ్చే ఒక పూలమాల. మన జీవితమే ఒక పూలమాల. మన అనుభవాలు అవే చెప్తున్నారు. ఆ మాల మనం ముళ్ళతో చేస్తామా? లేదా పూలతో చేస్తామా? అనేది ప్రతి వ్యక్తి యొక్క స్వీయ ఎంపిక. వారి ఇష్టం అది. ముళ్ళతో చేస్తున్నామంటే మనం ఎప్పుడైతే నకారాత్మకంగా మారిపోతామో, అంత నెగెటివ్ ఫీలింగ్స్ ఎక్కువైపోతాయో, ఉన్న పరిస్థితుల్లో నుంచి మనం ద్వేషము, కోపము తెచ్చుకుంటామో, మనం భగవంతుడికి ఒక ముళ్ళ మాల వేస్తున్నట్లు. అలా కాకుండా స్థిమితంగా, స్థిరంగా ఉన్నప్పుడు పూలమాల వేస్తున్నట్లు. అది కూడా ఎంపిక మనదే. ఆ ఫ్రీ చాయిస్ అనేది మనదే అని చెప్తున్నారు. తరచూ పెట్టే పెద్ద పరీక్ష ఏంటంటే స్టేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అందులో ఉన్నానా అని. అంటే అంగీకార స్థితిలో ఉన్నానా? అది పెద్ద పరీక్ష మనకి. నిత్యం అందరికీ ఎదుర్కొనేదే అది. వెరీ ఆఫ్టెన్ వి ఫేస్ దిస్. మనం ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చిందంటే దానిని నేను అంగీకరిస్తున్నానా? లేతే దాంతో ఫైట్ చేస్తున్నానా? ఫైట్ చేయటం అంటే ఇది నాకెందుకొచ్చింది ఇట్లాగా? ఇలా జరిగుండాల్సింది కాదు. అని నిత్యం దాన్నే నెమరు వేసుకుంటున్నామా? అయితే అయిందిలే, వచ్చింది ఏముంది? లెట్ లెట్ మీ గో త్రూ దిస్ ఏముంది 2 రోజుల్లో అదే సమస్య క్లియర్ అయిపోతుంది అని అట్లా ఈజీగా తీసుకుంటున్నాము. అది అందరం ఫేస్ చేసేదే. మనం ఆ యాక్సెప్టెన్స్‌లో ఉండాలి. వచ్చిందంటే వచ్చింది రాని. మళ్ళీ ఏముంది 2 రోజుల్లో క్లియర్ అయిపోతుంది అన్నట్లు. అయితే కేజ్ నా సంకల్పాన్ని అంగీకరించాడు. కానీ తరచూ నా బిడ్డలు అంటే నా పిల్లలు అంగీకరించటానికి ఇష్టపడరు. అదే కేజ్ తను యాక్సెప్ట్ చేశాడు. బిడ్డ చనిపోతాడన్నా సరే నీదే బిడ్డ నా తీసుకువెళ్ళిపో అనే చెప్పాడు. ఏం ఫైట్ చేయలేదు తను. నిందించలేదు. అదే చెప్తున్నారు. తనైతే యాక్సెప్ట్ చేశాడు గానీ చాలా వరకు భక్తులు ఏంటంటే అంగీకరించరు. ఇప్పుడు మా బిడ్డ చనిపోతున్నాడు అని కానీ, ఏదన్నా పెద్ద సమస్య వచ్చిందంటే, దాన్ని యాక్సెప్ట్ చెయ్యం మనం. ఫైట్ చేయటానికే ట్రై జేస్తాం. తప్పకుండా జరిగి తీరవలసిన దాన్ని ఎలా అయినా సరే ఆపాలి అని ప్రయత్నిస్తుంటాం. అసలు ఇది మనకి నిత్యం ప్రతి విషయంలోనూ జరిగేదే. మనకి ఏదన్నా ఈ పిల్లల సమస్య గాని, లేతే ఆహ్, ఏదైనా ఒక దాంట్లో ఆహ్ ఒకదాని తర్వాత ఒకటి. చదువులయిపోయినియి అంటే పెళ్ళిళ్ళు కుదరట్లేదు, పెళ్ళిళ్ళు కుదరట్లేదు, పెళ్ళిళ్ళు కుదరట్లేదు. ఇట్లాగే ఎందుకు అట్లాగే నెమరేసుకుంటూ ఉంటాము. తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకి. ఆ జాబ్ సరిగ్గా రాలేదు. ఒక జాబ్ వచ్చిందంటే అదేంటి ఇంకా పక్కింటి వాళ్ళకి ఇంకా మంచి జీతం వచ్చే జాబ్ వచ్చిందంట మా వాడికి రాట్లేదు. ఏ ఏది కూడా మనం యాక్సెప్ట్ చెయ్యం. అట్లా ఫైట్ చేసుకుంటూ నాకెందుకొచ్చింది? నాకింకా కావాలి. ఇది కాదు అన్నట్లే ముందుకు ఇంకా దాన్ని క్వెషన్ చేస్తూ ఉంటాం మనకొచ్చే సిట్యుయేషన్స్‌ని. ఎట్లా అయినా సరే సమస్యను ఆపేయాలి అనే చూస్తూ ఉంటాము. తల్లులందరికన్నా మాస్టర్ చాలా సున్నితంగా ఉంటారు. మనం తల్లికే చాలా ప్రేమ ఎక్కువ, పిల్లల పట్ల చాలా సున్నిత స్వభావంతో ఉంటుందనుకుంటాం గానీ, ఒక మాస్టర్ గురు స్వరూపానికి ఇంకా ఎక్కువ. ఆ సున్నితత్వం ఎక్కువ తల్లి కంటే కూడా. తరచుగా ఈ సున్నితత్వమే పిలువబడుతుంది. అది చాలా లార్జ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో తీసుకుంటే అది మంచిది కాదు. అంటే ఆ భగవంతుడు ఎంతో సున్నిత హృదయంతో ఉన్నారు. అంటే ఇప్పుడు బాబా కానీ ఆయన దగ్గరికెళ్తే చేయగలిగిందైతే డెఫినిట్‌గా జేస్తారు. అందుకే గదా! ఆయన సాయి సచ్చరిత్రలో లీలలు ఎన్నో చేస్తారు. కొంతమందిని వాళ్ళ జబ్బుని తన మీద తీసుకోవటం గానీ,
వారి సమస్యలు తన మీద వేసుకొని తాను సఫర్ అవ్వటం కానీ, ఇలా ఎన్నో చేసి చూపించారు. అంటే అంత దయార్ద్ర హృదయులు. తల్లులు కూడా పనికిరారు. అంత సున్నిత స్వభావం. కానీ అలా చేసినందువల్ల మన ఆత్మోన్నతి జరగదు. అదే చెప్తున్నారు. టు కన్సిడర్ లైక్ ఎ బిగ్ లార్జ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అది మనకు మంచిది కాదు. అట్లా గురువులు తీసుకుంటున్నారు, చేస్తున్నారు కానీ మనకు ఆత్మోన్నతి జరగదు. రా! నీకు నేను కుటుంబాన్ని చూపిస్తాను. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే వారు సమస్యను వదలదలుచుకోలేదు. ఆ లెట్ గో అనేది లేదు. సరేరా! ముందు నీ సూక్ష్మ శరీరపు నోరు కాస్త మొయ్యి. చాలా సేపటి నుంచి తెరిసే ఉంది. బాబా అంతా ఏదో చెప్పుకుంటే ఎళ్తున్నారు. కేజేమో నోరు తెరుచుకొని వింటున్నాడనమాట. ఇప్పటివరకు కేజ్ ఏం డైలాగ్ ఏం లేదు. ఆ నోరు తెరుచుకొని అట్లా బాబా చెప్పేయన్నీ వింటున్నాడు. ఆహా! అనుకుంటా. ఇంక నోరు తెరిచింది చాలు. ఇందాక నుంచి తెరిసే ఉంది. నోరు కాస్త మొయ్యి అంటున్నాడు. రుద్ర భయపడుతూనే ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. తనకు బాగా సన్నిహితులైన వారి బాధను ఇంకొకసారి చూసేందుకు తనకిష్టం లేదు. నాయనా ఇంక నన్నొదిలేయి మళ్ళీ ఇంకెక్కడికో తీసుకెళ్తానంటున్నారు గదా! ఆహ్, మళ్ళీ నాకు చాలా ఇష్టమైన వాళ్ళని, వాళ్ళ సమస్యలతో ఎదురవుతుంటే నాకు చూపించడం నాకొద్దు తండ్రి అనుకుంటున్నాడు లోపల. బాబా అంటున్నారిట్లా, "ఆఫ్‌కోర్స్ నీకీ ఫ్యామిలీ కూడా బాగా తెలుసు. ఆలోచనలెళ్ళిపోతాయి గదా! మరి బాబా చూస్తారు గదా! కైస్ మనసులో ఎటువంటి ఆలోచనలొస్తుందో." బాబా అంటున్నారు, "నీకు ఈ ఫ్యామిలీ కూడా తెలుసు నాయనా. నేను నిన్ను నీకు బాగా తెలిసిన వారి దగ్గరికి, నువ్వు చాలా ప్రేమించే వారిని నీ దగ్గరికి తీసుకువెళ్తాను అని గుర్తుపెట్టుకో. అందరూ నీకు తెలిసిన వాళ్ళే, నువ్వు ప్రేమించే వాళ్ళే, వాళ్ళు కూడా నిన్ను ప్రేమించే వాళ్ళే. అలాంటి వాళ్ళ దగ్గరికే నిన్ను తీసుకెళ్తాను" అని చాలా గొప్పగా చెప్తున్నారు. థాంక్స్ బాబా! ఇలాంటి విషయాల్లో మీరే నాకు పెద్ద హెల్ప్ అన్నాడు రుద్ర. నిన్ను సంతోషపెట్టడానికే నేనిక్కడున్నాను బాబా! అందుకే ఇక్కడున్నాను అంటున్నారు బాబా. యాహ్! ష్యూర్. చాలా ఫన్నీ ముసలాయన. మై డియర్ ఓల్డ్ మ్యాన్. ఇంక నవ్వడం ఆపండి. సూక్ష్మ లోకాలలో ఈ నవ్వు చాలా భయంకరంగా, వింతగా ఉంది. ఇంక ఆపండి ఆ నవ్వు అంటున్నాడు రుద్ర. మనకి ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. బాబా మళ్ళీ మనకి ప్రతి ఎపిసోడ్‌కేంటంటే, అంటే నేను ఆపే దగ్గర రీఇన్ఫోర్స్ చేస్తూ ఒక ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిక్కడ అని చెప్తారు. అదేంటంటే ఈ ఎపిసోడ్‌లో ఆత్మను స్వచ్ఛంగా ఉన్నప్పుడు, అంటే ఆత్మతలాల్లో ఈ శరీరం వదిలేసి శుద్ధమైన ఆత్మగా ఉన్నప్పుడు, ఆత్మగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు తాను ప్రేమ, నిస్వార్థ సేవ, పరమాత్మలో లయమవ్వాలి అన్న ఆకాంక్ష ఒక్కటే ఉంటుంది. జీవాత్మ తన కర్మలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీర్చుకోవాలని కోరుకుంటుంది. అందుకే వీలైనంత ఎక్కువ కర్మలు తాను భరించగలిగినంత ఒక్క జన్మలో తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ విధంగా తన గురువుకి, పరమాత్మకు దగ్గరవ్వాలని చూస్తుంది. అది. అందుకే మీరు ఒక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది మీరు అంగీకరించి, మీరు బలవంతంగా ఇదంతా నేను అనుభవిస్తాను అని, తద్వారా కర్మను శుద్ధి చేసుకొని, ఆత్మోన్నతి చెందుతానని మీరు తెచ్చుకున్నదే అని మళ్ళీ మనకి బాబా ఇక్కడ గట్టిగా గుర్తు చేసి చెప్తున్నారనమాట. మీరు అనుభవించేవన్నీ కూడా మీ బ్లూ ప్రింట్‌లో మీరు తెచ్చుకున్నవే కానీ భగవంతుడికి ఇందులో ఎటువంటి సంబంధము లేదు. సో, ఇది మనకి ఈరోజు బాబా అందించిన అద్భుతమైన జ్ఞానం. మరి వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాము. కొత్త ఫ్యామిలీతో ఇంకో కొత్త స్టోరీ మొదలవబోతోంది. అదేంటో తెలుసుకునే ముందు మరి ఈ ఎపిసోడ్‌ని ముగించుకొని విరామం తీసుకుందాము. వచ్చే వారం గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.